Welcome to Venture Startups Presents Startup Junction. Be passionate and bold. Always keep learning అని సత్య నాడేలా గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. స్టార్టప్స్కి ఉండాల్సిన ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ట్రేట్ ఫెయిలియర్స్ నుంచి నేర్చుకోవడం. ఫెయిల్ ఎందుకు అయ్యాం, ప్రాజెక్ట్లో ఫెయిలియర్ ఎందుకు అవుతుంది, దాన్ని మనం ఎలా డీల్ చేయాలి అనేది అనలైజ్ చేసుకుంటూ ఏ స్టార్టప్ అయినా ముందుకెళ్తే సక్సెస్ చూడడంలో ఎంతో టైం పట్టదు. సో అలాంటి ఐడియాస్ కోసమే స్టార్టప్ జంక్షన్ లాంటి పోడియం రెడీ అయింది. సో ఈరోజు కూడా 4 స్టార్టప్స్ మనతో ఉన్నారు. వాళ్ళ ఐడియాస్ కూడా కొంచెం ఇన్నోవేటివ్గా, కొంచెం ఎక్సైటింగ్గా ఉన్నాయి. అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ చాలా వరకు మనకి కనిపిస్తుంది. సో వెల్కమ్ టు ద షో. సో ఇప్పుడు మన జడ్జెస్ని పరిచయం చేస్తున్నాను. అనిత సకురు బిట్స్ పిలానీలో పీజీ పూర్తి చేసి అమెరికాలోని కెలాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ఎంబీఏ పట్టా పుచ్చుకొని 23 ఏళ్ల ఐటీ ఎక్స్పీరియన్స్ తో అనిత సకురు ఇండియాలోని స్టార్టప్స్ ను ప్రోత్సహించేందుకు 2014లో వెంచర్ స్టార్టప్స్ పేరుతో ఓ సంస్థను ప్రారంభించారు. యుఎస్ కంపెనీ కెనెక్సా కార్పొరేషన్ లో పలు హోదాల్లో ఉద్యోగం చేసిన అనిత ప్రస్తుతం బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న ఎకామ్ మొబైల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో సిఓఓగా పనిచేస్తున్నారు. ఇప్పటికే స్టార్టప్స్ కంపెనీలు నడుపుతోన్న ఎంతో మంది యువతకు వారు వ్యాపార పరంగా వృద్ధి చెందేందుకు కావలసిన ట్రైనింగ్ ఇచ్చి ప్రోత్సహిస్తున్న అనిత స్టార్టప్ జంక్షన్ ప్రోగ్రామ్ లో జడ్జిగా వ్యవహరిస్తున్నారు. కృష్ణ తమ్మిరెడ్డి ఇండియాలో స్టార్టప్ కంపెనీలకు ఫండింగ్ అందిస్తోన్న బిగ్ ఇన్వెస్ట్మెంట్ నెట్వర్క్ 50K వెంచర్స్ కి అడ్వైజరీ బోర్డ్ మెంబర్ గా సేవలందిస్తున్నారు కృష్ణ తమ్మిరెడ్డి. ఏడాదిన్నర కాలంలో 50K వెంచర్స్ 14 స్టార్టప్ కంపెనీలకు ఫండింగ్, మెంటరింగ్ అందించింది. 1 క్లిక్ అథెంటికేషన్ అండ్ పేమెంట్ సొల్యూషన్స్ అందిస్తోన్న జునోటిలీకి కో ఫౌండర్ గా, చీఫ్ సేల్స్ ఆఫీసర్ గా వ్యవహరిస్తున్నారు కృష్ణ. ఫిన్టెక్, యాప్ స్టోర్స్, మొబైల్ అడ్వర్టైజింగ్, మొబైల్ సర్వీస్లలో అపార అనుభవం గడించిన కృష్ణ తమ్మిరెడ్డి ప్రస్తుతం స్టార్టప్ జంక్షన్ ప్రోగ్రామ్ లో జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు మీకు మెంటర్స్ ని పరిచయం చేస్తున్నాను. భానుప్రకాష్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకొని ఐఐఎం బెంగళూరు నుంచి ఎంబీఏ పూర్తి చేశారు భానుప్రకాష్ రెడ్డి. గ్రే లాజిక్ టెక్నాలజీస్ కు పార్ట్నర్ అండ్ డైరెక్టర్ గా ఉన్నారాయన. పలు జాతీయ, అంతర్జాతీయ ఐటీ కంపెనీలకు సలహాలు, సూచనలు అందించిన భానుప్రకాష్ కు ఈ రంగంలో 20 ఏళ్లకు పైగా అపార అనుభవం ఉంది. ప్రస్తుతం స్టార్టప్ జంక్షన్ ప్రోగ్రామ్ లో భానుప్రకాష్ రెడ్డి మెంటర్ గా వ్యవహరిస్తున్నారు. యోగేష్ బాలా ఆంధ్ర యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొంది ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్చర్ లో డిప్లొమా చేసి ఆర్కిటెక్ట్ గా యోగేష్ సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ గా ఎన్నో ప్రాజెక్టులు పూర్తి చేశారు. ఏపీ, తెలంగాణలతో పాటు అన్ని మెట్రో నగరాలలో మేజర్ ల్యాండ్స్కేప్ ప్రాజెక్టుల కోసం పనిచేశారాయన. 23 ఏళ్లుగా సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ గా సేవలందిస్తోన్న యోగేష్ బాలా స్టార్టప్ జంక్షన్ కార్యక్రమంలో మెంటర్ గా వ్యవహరిస్తున్నారు. సో లెట్స్ బిగిన్ ద షో. అనిత గారు ఇప్పుడు మనకి ఎప్పటిలాగే షో రూల్స్ చెప్తారు. అనిత, ఓవర్ టు యూ. ఎవ్రీ పార్టిసిపెంట్ విల్ గెట్ 2 minutes ఆఫ్ ప్రెజెంటేషన్ టైం. అంటే 2 నిమిషాల్లో ఇక్కడికి వచ్చి మీరు ఏమనుకుంటున్నారు, మీ ఐడియా గురించి మీరు ప్రెజెంటేషన్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత జడ్జెస్ అయినటువంటి కృష్ణ గారు, నేను మిమ్మల్ని నెక్స్ట్ 6 to 7 minutes మీరు ప్రజెంట్ చేసిన మీ ఐడియా మీదే మీకు క్వశ్చన్స్ వేస్తాము. ఆ క్వశ్చన్స్కి మీరు సమాధానం చెప్తారు. చెప్పిన తర్వాత మేము ఒక 1 minute తీసుకుని మీకు స్కోర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కోరింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే 25% ఆఫ్ ద మార్క్స్ ఆర్ ఫర్ ఐడియేషన్. అంటే మీ ఐడియాలో దమ్ముందా లేదా, మీ ఐడియా ఏదన్నా ఒక మంచి ప్రోడక్ట్ కానీ మంచి సర్వీస్ కానీ తీసుకురాగలుగుతుందా అనే దాని మీద 25% ఆఫ్ ద మార్క్స్. నెక్స్ట్ 25% ఆఫ్ ద మార్క్స్ ఈజ్ హౌ రియలిస్టిక్ ఈజ్ యువర్ ప్లాన్. అంటే నిజంగా మీరు ₹1 కోటి ఇస్తే చంద్రమండలానికి వెళ్తామంటున్నారా, లేకపోతే నిజంగా ఈ ప్రోడక్ట్కి కానీ ఈ సర్వీస్కి కానీ మార్కెట్లో ఒక విలువ ఉందా, ఆ మార్కెట్ రీసెర్చ్ మీరు సరిగ్గా చేశారా లేదా అన్న దాని మీద 25% ఆఫ్ ద మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ 25% ఆఫ్ ద మార్క్స్ ఈజ్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్. అంటే మీరు ఒక్క ఐడియా రూపంలోనే ఉన్నారా, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మీకు ఒక పర్టికులర్ టైం లైన్ ఉందా, అంటే నెక్స్ట్ 2 monthsలో ఇది చేస్తాము, నెక్స్ట్ 3 monthsలో ఇది చేస్తాము, నెక్స్ట్ 6 monthsలో ఇది చేస్తాను, నెక్స్ట్ 1 yearలో ఇది చేస్తాను అనేటువంటి ఇంప్లిమెంటేషన్ ప్లాన్ ఉందా అన్న మీద
25% of the marks. Last but not the least, 25% of the marks is for presentation. అంటే మీకున్న ఐడియాని మీరు ఎంత చక్కగా ఇంప్లిమెంట్ చేస్తారు, ఎంత బాగా మార్కెట్లోకి తీసుకెళ్తారు అనే దాని మీద 25% ఆఫ్ ద మార్క్స్ ఆధారపడి ఉంటుంది. టుగెదర్ 100% ఆఫ్ ద మార్క్స్ కృష్ణ అండ్ ఐ విల్ గివ్ యూ. దాని ప్రకారం విన్నర్ని చూస్ చేసుకోవడం జరుగుతుంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ ఐ విష్ ఆల్ ద పార్టిసిపెంట్స్ బెస్ట్ ఆఫ్ లక్. మన ఫస్ట్ పార్టిసిపెంట్ Vamshi from High Flyer Innovations Private Limited. Welcome to the show, Vamshi. మా ప్రోడక్ట్ పేరు వచ్చేసి mydeals.com. సో ఇది ఏం చేస్తుందంటే ప్రస్తుతం O2O స్పేస్ అంటే రీటైల్ వ్యాపారస్తులకి కన్జ్యూమర్స్ మధ్య ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో ప్రజెంట్ మార్కెట్లో దాన్ని తొలగించడానికి ఉపయోగపడుతుంది. ది కరెంట్ బిజినెస్ మోడల్ విచ్ నియర్ బై ఆర్ లిటిల్ దే ఆర్ ఫాలోయింగ్ ఇస్ revenue sharing model, which is anywhere between 10% to 40% of the business that they generate on their platform for these businesses. Now whereas we would want to come down to a level where the merchant is comfortable taking the services from us, similar services and with better options at a different price. Now that if I say a merchant దగ్గరికి వెళ్ళి మీరు నాకు నేను మీకు 100 రూపాయలు ఇస్తే అందులో 40 రూపాయలు నేను తీసుకుంటానంటే ఇట్ ఈస్ అ వెరీ పెయిన్ఫుల్ థింగ్ టు హిమ్. అదే నేను వెళ్ళి నాకు 5 రూపాయలు ఇవ్వండి నెలకి, మీకు ఎంత బిజినెస్ వచ్చినా సరే మేము ఇంకా అడగము, వాటా అవసరం లేదు, మాకు 5 రూపాయలే చాలు, మీరు 100 రూపాయలు సంపాదించినా పర్లేదు, 1000 రూపాయలు సంపాదించినా పర్లేదు, మేము అడిగేది మిమ్మల్ని 5 రూపాయలే. If I am promoting myself like that, customers are very happy, and this is out of our research. Currently we are tied up with 250 merchants around Madhapur High Tech City. There is no payment on our platform. That's the first benefit. The customer doesn't have to buy anything. So he has to go to the merchant and pay the merchant directly. So the life cycle of money is reduced. So the customer gives the money directly to the merchant. Merchant doesn't have to wait that 7 days to 90 days of billing cycle from the platform. So he is paid directly. I think offline market is going to be there forever despite e-commerce taking place. Its own there are benefits, but I'm sure offline has its own benefits as well. My question is, you said there are this competition. Now what is the engagement metrics that you provide to these retailers? Because at the end of the day, now you are not doing couponing on your system. They can see X number of people. So without you being there, they are getting X number of footfalls into the shop. Right. So what is the delta that you are providing to them using your system? Because the function is mydeals.com should be popular enough in the hands of X number of people, right, for them to discover that yes, these are the shops that I should visit. If I say that I'm coming via mydeals.com, I get some benefit out of it. So what's been your experience? Has this been launched? If it's been launched, how is it? So it's been launched, it's been 1 month we launched, and yes, to answer your question, there is couponing system. Something that is not there is only payment. Right. Rest all processes is there in place, and it is similar to what is existing in the market. So I as a customer, I go to the site, I discover the required deals, or the app itself suggests, if at all I select a category, it will suggest the nearby merchants that are there, and if I select someone, I know the discount that is there and on what products. So even before I go to the merchant, I have forehand information of what and where I have to buy it. So if I like it, I activate the deal and I go to the merchant. When I do that, the merchant has an intimation that someone has already activated his deal and they might be on the way. Now in future we would want, in phase 2, maybe in 6 months to 1 year, we would want to integrate a system where the merchant, the consumer is as close by to the shop, he will get that intimation that someone is on the way to his store. So by that he is ready. Why would, I'm a consumer, why would I want to intimate? ఎందుకని ఇంటిమేట్? ఇప్పుడు నేను, as you rightly said, I want to buy some maternity clothes. There are 3-4 options, right, non-branded 3-4 options in Madhapur area. Correct. నేను ఒక్క షాప్కి వెళ్ళి ఆన్లైన్ వెళ్ళి ఎందుకు ఇంటిమేట్ చేస్తాను? ఐ వాంట్ టు గో టు ఆల్ ద 3 షాప్స్, 3 చూసి వేసుకుని ఏది నచ్చితే అది కొనుక్కుంటాను. వై షుడ్ ఐ ఇంటిమేట్? No, you are not intimating. The merchant is intimated from the background. Customer doesn't. That I have viewed his shop, na? Yes. So we are giving that information to the merchant that okay, he can anticipate how much business can happen through us.
Okay. Now if he has a bet, if there are someone else nearby him and they are giving better discounts or deals, that's always in the hand of consumer to choose who is best. Okay. So we encourage merchants to give better deals or discounts which are competitive enough so that the customers can be converted at the earliest. ఒక షాప్ ఓనర్ ఎందుకు మీ ప్లాట్ఫామ్ తో సైన్ అప్ చేస్తాడు? మీరే చెప్పారు ఇప్పుడు చాలా ఎవ్రీ డే ఒక deals.com, మై డీల్స్, యువర్ డీల్స్, అందర్ డీల్స్, సంథింగ్ సో మెనీ ఆఫ్ దెమ్. ఎందుకని మీ ప్లాట్ఫామ్ సైన్ అప్ చేస్తారు? అంటే వాళ్ళకి ఇసుకు పుట్టట్లేదా? రోజు వెళ్ళి సేల్స్ పీపుల్ వెళ్ళి మా ప్లాట్ఫామ్ సైన్ చేయండి, మా ప్లాట్ఫామ్ సైన్ చేయండి, మిమ్మల్ని ఎంతమంది పంపిస్తామని చెప్పి సో మెనీ సేల్స్ పీపుల్ వాకింగ్ ఇన్ కదా, మీ ప్లాట్ఫామ్ మీద ఎందుకు సైన్ చేస్తారు కస్టమర్స్? So we have seen that resistance, as you rightly said. We have seen the moment our marketing guy or I myself some places visit to talk to the owners, the moment they see us, they like, there's another guy with a marketing, a sales pitch. So we are not selling them anything as of now. As we speak, we have 250 merchants. We are doing our pilot with them and giving that experience. Why they are coming to us? The primary thing is the revenue model. So how much is he paying me as a business owner? అలా కదమ్మా, ఇప్పుడు అసలు నేనున్నా, నాకు షాప్ ఉంది, నాకు ఆల్రెడీ బిజినెస్ ఉంది, మళ్ళీ మీ దగ్గరికి రావాల్సిన అవసరం ఏంటి? నేను మళ్ళీ ఒక 50 రూపాయలు కట్టు, 100 రూపాయలు కట్టు, మీ దగ్గరికి రావాల్సిన అవసరం ఏంటి? As from our research, what we found is businesses want them to promote. There is no platform resistance from the business side. No, there is necessity. They want the right person to promote them to the consumers. We are charging at a yearly level, so the outcome that we are looking at is at a higher level. So they selling yearly packages. So yearly packages. When I'm talking 1,000 rupees per month, the merchants are actually happy. అంటే నువ్వు చీపెస్ట్ అవుతాం వల్ల నీ దగ్గర కస్టమర్స్ వస్తారనే మోడల్ డజంట్ వర్క్, బికాస్ యూర్ కాంప్రమైజింగ్ సమ్వేర్ ఆన్ ఇన్నోవేషన్ అండ్ కాంపెన్సేషన్. జీరో సమ్ గేమ్. అసలు అంటే ఎనీబడి హూస్ ఇన్వెస్టింగ్ ఇన్ యువర్ కంపెనీ వుడ్ లైక్ టు సీ లాట్ ఆఫ్ ప్రాఫిట్స్. They love to hear that you are charging more to customers and delivering more. Cost is the primary thing. Innovation is already there. The analytics that we are providing. No, analytics everyone provides. Asalu inkokati, you are saying reward program. Right. The minute somebody goes on to a browser and records something, it gets recorded. Correct. Everyone is recording. So saying that you have a unique reward program also is not a unique differentiator. Everyone is giving rewards. No, but this plan, it's not combined together. There is no deal search engine which is giving a loyalty program combined along with their platform. Asal reward only when you are flooded with the consumers. You understand what I'm saying? Nee business oka laksha mandi vachinappude neeku asal reward program start avutundi. First when you are building the business, I'm asking you to rethink once again. See, this is where we want to mentor you. Right. I'm asking you to rethink as there should be some other unique technology differentiator, not a reward of why customers will sign up with you. What is the reason that you have been here, and what is that you're looking for right now? What we are looking right now is the right partner who can be the right investor and a right mentor to us. Oh, so how much is the fund that you are requiring right now? Close to 1.25 crores. Exactly, so that for the next 1 year we will be able to onboard at least 10,000 businesses. This 1.25 crores or 1 crore, whatever, somebody is coming with 1 crore. Right. So is it debt, or you wanted to have it a partnership, like you want to share a location, you want to do something? We would want to go with equity. Equity. And how much is that equity? For the 1.25, I think 15% is. So 10 crore company you are right now. I think we value, the idea is that had that potential. More than that, I think it makes a difference. Having that kind of partnership, I think we can make that difference. With 10,000 merchants online, we can confidently make $4 million in a year, which is close to 24 crores. So talking about the domestic market. Domestic market only. Thank you. Thank you. Thanks, Amshi. వెంచర్ స్టార్టప్స్ ప్రెజెంట్ స్టార్టప్ జంక్షన్లో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు వెంచర్ స్టార్టప్స్ ప్రెజెంట్ స్టార్టప్ జంక్షన్. Well, next participant, Raja Hamza from Buy Sell Indicator. Welcome to the show, Raja. నా యొక్క స్టార్టప్ పేరు బై సెల్ ఇండికేటర్. స్టాక్ మార్కెట్లో ఎంత సంపాదించవచ్చు అనేది అందరికీ తెలిసిన విషయమే. చాలా మట్టుకు నాది 95% మంది ఫెయిల్ అవుతున్నారు, ఇందులో ఒక 5% మంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు అన్నమాట. నేను గత ఒక 4 సంవత్సరాల నుంచి కూడా నేను అబ్జర్వ్ చేసి ఈ గ్రాఫ్ని అబ్జర్వ్ చేసి నేను ఒక ఫార్ములా తయారు చేసుకున్నాను అన్నమాట, ఒక స్ట్రాటజీని. అది కూడా ఇంట్రాడే మాత్రమే. అయితే మన క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది మార్కెట్ అన్నప్పుడు, ఇంట్రాడే కూడా ఉంటుంది. క్యారీ ఫార్వర్డ్ అంటే మాత్రం అది చాలా రిస్క్తో కూడుకున్నటువంటి పని. సో ఇంట్రాడేలో మాత్రమే మనం సంపాదించుకోవచ్చు. అయితే అన్ని రంగాల్లో మంచి చెడులు ఖచ్చితంగా ఉన్నాయి. అయితే మన యొక్క స్టాక్ మార్కెట్లో కూడా ఎక్కువ మంది నష్టపోవడానికి గల కారణాలు దాని గురించి సరిగా తెలుసుకోకపోవడం అన్నమాట.
అంటే డెవలప్ అయిపోయింది ప్రోడక్ట్. స్ట్రాటజీ నేను ఒకటి స్ట్రాటజీ అనుకొని ఒక ఫార్ములా తయారు చేసుకున్నాను అనమాట. స్ట్రాటజీ ప్రకారం ప్రోడక్ట్ డెవలప్ చేశారా? ఎస్ చేశాను. ఇంట్రాడే. ఓకే. క్యారీ ఫార్వర్డ్ అయితే ఎప్పుడు కూడా అది ప్రమాదకరంతో కూడుకున్నటువంటి పని. సో ఒక్కటేసారి అమౌంట్ మొత్తం కులాప్స్ కూడా అవ్వచ్చు. ఇప్పుడు మొన్న ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా ఎలక్షన్స్ తర్వాత స్టాక్ మార్కెట్ పడిపోయింది అని అనుకున్నాం, అయితే పెరిగింది. అలాంటి ఈవెంట్స్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది మీ సాఫ్ట్వేర్? అది కేవలం అది సాఫ్ట్వేర్ అంటే కూడా మనం మినిమం స్టాప్ లాస్ పెట్టుకోవాలన్నమాట. ఎప్పుడైనా కానీ మినిమం స్టాప్ లాస్ మ్యాక్సిమం ప్రాఫిట్. సో అది అలాంటి ఈవెంట్స్ని కూడా హ్యాండిల్ చేస్తుంది, ఖచ్చితంగా చేస్తుంది. సో ఈ విధంగా మనం పెట్టిన అమౌంట్ అది అప్రాక్సిమేట్లీ ఒక 3 నెలల్లో మనం సంపాదించుకోవచ్చు అనమాట. 3 నెలల్లో మనం సంపాదించుకున్నట్లయితే మళ్ళీ 3 నెలలు సంపాదించుకున్న అమౌంట్ని మళ్ళీ పెట్టుబడిగా మళ్ళీ పెట్టినట్లయితే మన 3 నెలల్లో మన అమౌంట్ వస్తుంది కదా. ఇప్పుడు మళ్ళీ పెట్టినటువంటి పెట్టుబడి రెండు కలుపుకున్నట్లయితే కేవలం నెల 15 రోజులు మాత్రమే. మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఇంకా కూర్చుని ఏం పని చేయక్కర్లా, నీ సాఫ్ట్వేర్ మీద కూర్చుంటే జీవితం అంతా వెళ్ళిపోతుంది అన్న పాయింట్ నాకు అర్థమైంది. అది కాదు అక్కడ పాయింట్. ఈ పాయింట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి సాఫ్ట్వేర్ రెగ్యులేషన్స్ ఏమైనా ఉన్నాయా? లేదు మేడం. సో ఎవరైతే ట్రేడింగ్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళు నా యొక్క వెబ్సైట్ ఓపెన్ చేసుకొని నాకు ప్రతి మంత్ సబ్స్క్రిప్షన్ కింద ఒక 1000 రూపాయలు కట్టినట్లయితే ఈ యొక్క బైసెల్ కూడా వాళ్ళకి కనిపిస్తుంది అనమాట. ఫిజికల్లీ మళ్ళీ మేము వెళ్ళి మా ట్రేడింగ్ ప్లాట్ఫామ్ చేసుకోవచ్చు. మీది ఓన్లీ స్ట్రాటజీ ప్లాట్ఫామ్. మై నెక్స్ట్ ఫాలో ఆన్ క్వశ్చన్ ఇస్, ఇది ఓన్లీ సర్టన్ స్టాక్స్ మీరు ట్రాక్ చేసేది ఇప్పుడు మీ ప్లాట్ఫామ్ ఫర్ యూ టు అరైవ్ ఎట్ సర్టన్ అల్గారిథమ్, ఇస్ ఇట్ across any stock listed on NSE BSE or certain only commodity? నేను ఒక 4 సంవత్సరాల నుంచి కేవలం కమోడిటీ పైన మాత్రమే నేను అనలైజ్ చేసిన అన్నమాట. అందులో ముఖ్యంగా కూడా స్పెసిఫిక్గా ఖచ్చితంగా సిల్వర్. ఈ సిల్వర్ మీద నాకు ఫుల్ నాలెడ్జ్ ఉంది అనమాట. నేను 4 సంవత్సరాల నుంచి గ్రాఫ్ మొత్తం కూడా చాలా క్షుణ్ణంగా నేను పరిశీలించిన అన్నమాట. పరిశీలించి నేను ఒక స్ట్రాటజీ తయారు చేసుకొని ఒక ఫార్ములా తయారు చేసుకున్నాను అన్నమాట. సో దిస్ ఇస్ ఓన్లీ ఫర్ సిల్వర్ రైట్ నౌ? ఎస్, ఖచ్చితంగా ఓన్లీ ఫర్ సిల్వర్. అంటే నేను ముఖ్యంగా ఈ కమోడిటీలో సిల్వర్ పైన నేను ఎక్కువ దృష్టి పెట్టినా అనమాట 4 years నుండి. సో ఫ్యూచర్ ఇంకేదైనా ప్రెషియస్ మెటల్స్ యాడ్ చేసే ఉద్దేశం ఉందా మీకు? గోల్డ్ కానీ ప్లాటినం? లేదు మేడం, ఇప్పుడు నేను తయారు చేసినటువంటి ఇండికేటర్ ప్రతి సెగ్మెంట్ కూడా వర్తిస్తుంది ఖచ్చితంగా. కానీ నేను దృష్టి పెట్టింది మాత్రం కేవలం సిల్వర్ పైన. మీకు ఎందుకు వచ్చారు మీరు ఈ ప్లాట్ఫామ్ కి? ఇది నా యొక్క స్ట్రాటజీ నేను ఒక వెబ్సైట్ గా తయారు చేసుకొని సబ్స్క్రైబర్స్ ఇట్లా బయట ఎక్స్పాండ్ మార్కెటింగ్ కోసం వచ్చారు. వెబ్సైట్ డెవలప్ చేశారా? వెబ్సైట్ చేయలేదు మేడం. ఇప్పుడు ఈ ఫార్ములా అనేది మీరు చేశారా? సాఫ్ట్వేర్ లాంటిది ఏమైనా డెవలప్ చేశారా? చేశాను సార్. సిస్టమ్ రెడీగా ఉంది. దాని పేరు ఏం పేరు ఫార్ములా? దాని పేరు రాజహంస ఆప్షన్ స్వింగ్. అయితే రాజహంస ఆప్షన్ స్వింగ్ అనేది ఇంట్రాడే కూడా సిగ్నల్స్ ఇస్తుంది. ఇంట్రాడేలో కూడా కొన్ని సిగ్నల్స్ ఫెయిల్ అవుతాయి అన్నమాట. ఆ యొక్క సిగ్నల్స్ని కూడా అన్ని ఫెయిల్ అయిన సిగ్నల్స్ని కూడా మనకు ఫిల్టర్ చేయడం కొరకు ఈ రాజహంస ఆప్షన్ స్వింగ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో ఇది ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది మీకు ఇది చేయాలని చెప్పేసి? అంటే గతంలో నాకు ఒక ఫోటో స్టూడియో ఉన్నానమాట. ఫోటో స్టూడియో ఓన్ ఉండే నాకు. ఓకే. ఒక 8 years నుండి నేను అది నడుపుతున్నాను అనమాట. ఓకే. సో ఆ మధ్య ఇంకా పార్ట్ టైం ఏదైనా చేస్తే బాగుంటుంది అని చెప్పి అనుకొని స్టాక్ మార్కెట్ కూడా చేసుకోవచ్చు కదా షాప్లో అని చూస్తున్నాను అనమాట. చూసుకొని ఇది డిగ్రీ ఏం చేశారు? మీరు సంపాదించారా? వచ్చినాయి మేడం, ఖచ్చితంగా వచ్చినాయి. పోయినాయి. ఫస్ట్ నాకు తెలియదు, నాకు నాలెడ్జ్ లేనప్పుడు ఒక 60,000 ఖచ్చితంగా పోయినాయి. 60,000 పోయినాయి. పోయినాకనే ఖచ్చితంగా నేను ఇది అంటే ఏంటి స్టాక్ మార్కెట్ ఏంటిది, ఇలా ఎట్లా సంపాదించుకోవచ్చు అని చెప్పి ఫుల్ మొత్తం ప్రతిరోజు కూడా నైట్ 11:30 కూడా మార్కెట్ ఉంటుంది అన్నమాట. ప్రతిసారి కూడా గ్రాఫ్ని మొత్తం సేవ్ చేసి పెట్టుకున్నా ప్రింట్అవుట్. సో ప్రింట్అవుట్ తీసుకొని ఎట్లా మూవ్మెంట్ అవుతుంది దీని అంత చూద్దామని దిగారు దీంట్లో. ఒక 4 years నుండి ఖచ్చితంగా నేను రాసుకున్నాను అనమాట. మొత్తం ఆన్లైన్ రాసుకున్నాను. ఇప్పుడు ఫోటో స్టూడియో బంద్ చేశారా? ఏం చేయట్లేదు. ఫస్ట్ ప్రూవ్ చేశారా మీరు? అంటే డబ్బులు కావాలని పర్లేదు కానీ ఈ ఫార్ములా ప్రూవ్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా కలిసి వచ్చారా మీరు పోయి? లేదు, ఒక్కడే మాత్రం. అంటే ఎవరికి డబ్బులు చూపించారు మీరు? కలిసారు? అంటే ఇప్పుడు మేము 3 అకౌంట్స్ సెట్ చేస్తాం మా టీంలో. మా ముగ్గురికి నెక్స్ట్ 2 months మీరు 30% రిటర్న్స్ చూపించగలరా? ఖచ్చితంగా చూపిస్తాను మేడం. తప్పకుండా చూపిస్తాను. ఛాలెంజ్ చేయగలుగుతారు? ఛాలెంజ్ చేయగలుగుతాను, ఖచ్చితంగా చేయగలుగుతాను. వెంచర్ స్టార్టప్స్ ప్రెజెంట్ స్టార్టప్ జంక్షన్ లో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు వెంచర్ స్టార్టప్స్ ప్రెజెంట్ స్టార్టప్ జంక్షన్. మన నెక్స్ట్ పార్టిసిపెంట్ బాలాజీ ఫ్రమ్ ట్యాప్ ఆన్ ట్యాంక్. వెల్కమ్ టు ద షో బాలాజీ. నా పేరు బాలాజీ. నా స్టార్టప్ ఐడియా వచ్చేసి ట్యాప్ ఆన్ ట్యాంకర్. ఇది ఉపయోగం ఏంటంటే ఆల్మోస్ట్ హైదరాబాద్ వాటర్ ప్రాబ్లం ఫేస్ చేస్తుంది ప్రజెంట్. వచ్చే సమ్మర్లో కూడా ఆల్మోస్ట్ చాలా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. అయితే ఈ ట్యాప్ ఆన్ ట్యాంక్ సర్వీస్ ఏంటంటే వాటర్ ట్యాంక్ డెలివరీ యాప్ త్రూ వెండర్స్. యాప్లో వెండర్స్ రిజిస్టర్ అవ్వచ్చు, అలాగే యూజర్స్ రిజిస్టర్ అవ్వచ్చు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఫస్ట్ వెండర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రైస్ ఎలా ఉంది ఏంటి మొత్తం ప్రైస్ లిస్ట్ పెట్టేసి, తర్వాత ఎప్పుడైతే యూజర్ లాగిన్ అవుతాడో పర్టికులర్ ఏరియా సెలెక్ట్ చేసుకుంటాడు. సెలెక్ట్ చేసుకొని ఆ సెలెక్టెడ్ ఏరియాలో ఎన్ని వాటర్ ట్యాంక్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నచ్చిన సర్వీసెస్ని రేటింగ్ చూసుకొని అక్కడ పిక్ చేసుకొని బుక్ చేసుకుంటాడు. బుక్ చేసుకున్న టైం స్లాట్ కూడా పెట్టుకోవచ్చు, ఏ టైంలో డెలివరీ కావాలి ఆ టైం స్లాట్ పెట్టి, డేస్ కూడా నాకు పర్టికులర్ ఈ రోజు కావాలి అంటే ఆ రోజు కూడా సెలెక్ట్ చేసుకొని పిక్ చేసుకొని బుక్ చేసుకుంటాడు. బుక్ చేసుకున్న తర్వాత ట్యాంక్ డెలివరీ అయిపోతుంది. అది కాన్సెప్ట్ వాటర్ ట్యాంక్ డెలివరీ యాప్. హైదరాబాద్ మెట్రో వాటర్ డిపార్ట్మెంట్ కు 110, 121 నంబర్స్ ఉన్నాయి. వాళ్ళకి వచ్చేసరికి 100 రూపాయలు పెడితే వాటర్ వచ్చేస్తుంది. వాళ్ళ సర్వీస్ ఉంది సార్. కానీ నా కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు వెండర్స్ అని చెప్తున్నాను కదా సార్, వాళ్ళు పర్టికులర్ లొకేషన్స్లో కొంతమంది వాళ్ళ బిజినెస్ నడుస్తుంది, వాళ్ళకి సర్వీస్ ఇవ్వడానికి నేను ఇది డెవలప్ చేస్తున్నాను. ఏంటి వాటర్ ట్యాంక్స్, ప్రైవేట్ వాటర్ ట్యాంక్స్? ప్రైవేట్ వాటర్ ట్యాంక్స్. ఎన్ని ఉంటాయి ప్రైవేట్ వాటర్ ట్యాంక్స్? మీరు రీసెర్చ్ చేశారా? ఆల్మోస్ట్ ప్రతి వెండర్ దగ్గర ఆల్మోస్ట్ 10 ట్యాంకర్స్ అలా సర్వీస్ చేస్తారు. ఎంతమంది వెండర్స్ ఉన్నారు? కంపేర్ టు హైదరాబాద్ మెట్రో ఇప్పుడు వీళ్ళకి 100 ఉంటే ప్రైవేట్ ఇంకో 100 ఉన్నాయా, లేకపోతే ఎట్లా కంపేర్ టు మోడల్ ఏంటి? నేను ఓన్లీ ప్రైవేట్ వాళ్ళు ఉన్నారు కదా మేడం, పర్టికులర్ లొకేషన్ ఏరియాలో ఉంటారు కదా, అంటే నేను రీసెర్చ్ చేస్తున్నాను. ఓన్లీ ఇప్పుడు ప్రెసెంట్ మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఈ లొకేషన్ తీసుకుంటున్నాను. మాదాపూర్లో ఎన్ని ఉన్నాయి? మాదాపూర్ ఆల్మోస్ట్ ఒక 15 మెంబర్స్ అలా ఉన్నారు. 15 ట్యాంక్స్ కదా సార్, సర్వీస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు సార్. సో ఈచ్ సర్వీస్ ప్రొవైడర్ 10 ట్యాంకర్స్ ఆల్మోస్ట్ 8 ట్యాంకర్స్ అలా ఉన్నాం. 500 ట్యాంకర్లు అయ్యే ఉన్నాయి. But isn't it illegal that you can't just pump water? I mean, వాళ్ళు కూడా they are supposed to buy from Hyderabad Metro water కదా? అంటే వాళ్ళు ఓన్ మోటార్స్, ఓన్ అంటే దీంట్లో ఏంటంటే ఇప్పుడు మీకు వాటర్లో కూడా మినరల్ వాటర్ కావాలంటే మినరల్ వాటర్ సప్లై కూడా చేసే ఫెసిలిటీ కూడా అంటే ఇంకా డెవలప్ చేస్తున్నాను, ఇంకా రీసెర్చ్లోనే ఉంది. ప్రెసెంట్ అయితే యాప్ చేశాను. వాటర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు. వాటర్ ప్రాబ్లం కాదు, వాటర్ డెలివరీ. ఈ ప్లాట్ఫామ్ మీద దేనికి వచ్చారండి ఇప్పుడు? ఇన్వెస్టర్స్ కోసమా లేదంటే ఫండింగ్? ఎంత పట్టిందమ్మా నీకు యాప్ డెవలప్ చేయడానికి? అంటే నేను నా ఫ్రెండ్ కలిసి చేసాము, మా నాలెడ్జ్ ఇన్వెస్ట్మెంట్ చేసాము అంతే. ఇప్పుడు యాప్ ఆన్లైన్ లో పెట్టాము, కాకపోతే దాంట్లో ఇంకా ఫంక్షనాలిటీ డెవలప్ అంటే లైవ్ లో అంటే డెమోలో ఉంచాము అంతే, ఇంకా ఫుల్ గా డెవలప్ చేయాలి. వర్క్ అవుతుందా యాప్? వర్క్ అవుతుంది. అది పెద్ద ఖర్చు ఉండదు కదా, మార్కెటింగ్ కావాలి. ఓకే, అంటే మీరు ఎట్లా వాటర్ ట్యాంకర్స్ వాళ్ళతో వెళ్తే ఎంత కావాలి మీకు? ఒక 5-10 లక్షలు సరిపోతుందా? నేను 30 lakhs ఇస్తే ఓన్లీ హైదరాబాద్ వరకు. ప్రెసెంట్ నా టార్గెట్ హైదరాబాద్, తర్వాత ఇన్ ఫ్యూచర్ లో అది ఆల్ మెట్రో సిటీస్ కి. ఓకే, మీకు రెవెన్యూ మోడల్ ఏంటి? డబ్బులు ఎట్లా వస్తుంది మీకు? డబ్బులు అంటే వెండర్స్ తో టైఅప్ అవుతుంది. వాళ్ళకి అసలు మోర్ బిజినెస్ దెన్ దే కెన్ హ్యాండిల్. సపోజ్ నేను వాటర్ ట్యాంకర్ ప్రొవైడర్ అనుకో, నాకు మోర్ బిజినెస్ దెన్ ఐ కెన్ హ్యాండిల్ ఉంది. నాకెందుకు ఉండాలి పేషెన్స్? నాకు అక్కర్లా, నువ్వు ఆర్డర్ చేసుకుంటే నీకు ఉండాలి పేషెన్స్. అంటే వాళ్ళకి కూడా ఇప్పుడు ఒకళ్ళకి బిజినెస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఒకళ్ళకి ఉంటుంది, అంటే బిజినెస్ యాప్ ద్వారా కూడా ఎక్కువ వస్తుంది కదా యాప్ యూజర్స్. మాకు ఎప్పుడు ఆ ప్రాబ్లం రాలేదు కానీ, బట్ వెన్ వీ హ్యాడ్ టు ఆర్డర్ 1 or 2 times, అవర్ వెయిటింగ్ పీరియడ్ వాస్ 2 days. They have more business. My little experience. వెండర్స్ కి వాళ్ళకి ఇప్పుడు ట్యాంకర్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి చాలా మందికి వాటర్ ప్రాబ్లం ఉంది కదా. మనమే కాల్ చేసి వాళ్ళని అడుక్కుంటున్నాం, బాబు మాకు వాటర్ చేయండి. సో వాళ్ళకి ఏంటి అవసరం? నీ యాప్ ఇన్స్టాల్ చేసుకుని వాళ్ళు మోర్ ఆర్గనైజ్డ్ ఉంటానికి వాళ్ళకి నీడ్ ఏంటంటున్నారు? డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది. సో ఇప్పుడు మీరు యాప్ అవసరం లేదు, ఫోన్ కాల్ చేసినా లేకపోతే ఎత్తే పొజిషన్ లో లేరు. సో అంత డిమాండ్ ఉన్నప్పుడు నీ యాప్ ఎవరు యూజ్ చేస్తారు అనేది మేడం. ఇద్దరికండి. వెండర్స్ రిజిస్టర్ అవుతాడు, లేదంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా యాప్ గురించి చెప్పి వాళ్ళతో రిజిస్టర్ చేసి వెండర్కి మీకు ఇలా ట్యాంక్స్ బుక్ చేసుకుంటారు, మీకు బిజినెస్ అవుద్ది, నాకు బిజినెస్ అవుద్ది. ఫస్ట్ 2 months ఫ్రీ సార్ వెండర్స్కి. ఆఫ్టర్ 2 months వాళ్ళ బిజినెస్ ఎంత రన్ అవుతుంది, ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది చూసి దాన్ని బట్టి పర్సెంటేజ్ నేను తీసుకుంటాను. వాట్ వీ వాంట్ టు అండర్స్టాండ్ బాలాజీ, వెదర్ ఈజ్ ఇస్ లీగలీ అలౌడ్ ఆర్ నాట్. ఇది ఇల్లీగల్ గా వాటర్ తీసారని చెప్పి జడ్జి గారు చెప్పారు. సో అది ఫస్ట్ మీరు కనుక్కోవాలి. ఓకే, ఇప్పుడు ఈ వెండర్స్ ని వాటర్ డిపార్ట్మెంట్ కూడా పట్టుకున్నారంటే సీల్ చేస్తారు వెహికల్స్ ని, నాకు తెలిసిన మట్టుకు నా నాలెడ్జ్ ప్రకారం. అది కూడా
ఆ ట్యాంకర్స్ కూడా ఆల్మోస్ట్ హైదరాబాద్ సిటీలో 8 తర్వాత ఎలా కూడా ఉంది. There are a lot of అంటే restrictions. దానికి నేను ఏం చేస్తున్నా అంటే మినీ ట్యాంకర్స్ ఎలా ఉంటుందేమో నా ఓకే వాటర్ ప్రాబ్లం అంటే ఉన్నదానికి మీరు సాల్వ్ చేయడానికి ఓకే కొంచెం రీసెర్చ్ బాగా చేయండి అన్న. I mean we understood that there is a problem to identify but you have to do little more research on this. ఎక్కడ ఏం చేస్తే బాగుంటుంది ఈ డిపార్ట్మెంట్ దగ్గర కూర్చొని మీకు వాళ్ళ దగ్గర వెళ్ళేసి ఇంకేం ప్రాబ్లమ్స్ కనుక్కొని వీళ్ళకి వెండర్స్ చేయొచ్చా చేయొద్దానికి మీరు కొంచెం లీగల్ కొంచెం కనుక్కొని after that you come back to us. We are here to help you and guide you across. Thank you Balaji. వెంచర్ స్టార్టప్స్ ప్రెజెంట్ స్టార్టప్ జంక్షన్ లో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. Welcome back to Venture Startups Present Startup Junction. My last participant, Rohit Abraham from Smooth-In. Welcome to the show, Rohit. I'm representing an idea called Smooth-In, which stands for smart, the smart and the smooth way of moving into town. Over a decade of experience in real estate, one of the things that I came to realize is I came across a statistic which said that even though we had 19 million shortage of houses, we had 12 million homes vacant. Why? Because these 12 million homes were owned by people who were investors and who were not keen to rent them out and bring them into the market because the pain of renting is very hard, very harsh. First of all, getting the right person who will take care of your house is difficult. Secondly, the amount of money for which you're taking so much of risk is very minimal. This, on the other hand, another gap I found in the market is nobody is developing a product for actually the demographic dividend of India, which is our young adults. Especially people who start working from the age of 22 and get married and before they get kids. That's because when Indians are single or just got married, they generally plan to buy a house which is ready for kids. So basically my idea is not just purely an online idea, but rather an offline idea, which is to create a REIT, which will a real estate investment trust that will create dedicated homes for single adults and will get in investors who were anyway investing in real estate to invest in this particular product, which I will manage for a fee, and they will get greater returns because single adults on a per square feet basis pay a higher rental than what families pay on a per square feet basis. I have already started making some flexi homes, which basically give a person, the people who are living in one bedrooms, the flexibility of having a very composite, composite house which can flex for more people coming in. The overall benefit I want to bring to society is that young adults should live the same way that they, in the same standard of living that they would get at their home. A real estate investment trust basically acts as a front for investors who want to generate a continuous stream of income from real estate. So it basically owns and manages assets. For investors who have basically invested in its stock, which is listed on an exchange, and it generates the leverage that is required to buy that asset. It manages the asset, generates the rent, and basically it's hands-off property owning. What are the REIT regulatory environment in India right now? So the regulatory environment earlier used to be tough because one of the things is when you buy property and then you transfer it off to a REIT, a trust, you get capital gains. So correct. Right now that is basically being removed, and it's going to happen. REITs are the future of real estate. The point at where I am right now, basically I need somebody to believe in testing out this idea, an early investor, and basically when the regulation comes in. Have you identified the properties? Have you identified the locations? So there are a couple of properties right now that my old fund basically owns. We can look at that, as well as so the idea for me was basically to reduce the inefficiencies in real estate development. So one of the big inefficiencies in real estate development is the amount of time it goes to get approvals to make a large scale project. Now that's losing money for equity at about 26%. So if I have 100 rupees and after getting approval I'm basically getting my 100 rupees as a deducted to 76 rupees.
or my 100 has gone up to 126 worth of investment I have already put in without any returns. So if I target plots which are already residential in prime areas, and by prime areas I mean areas which are going to be where metro stations are, which young adults would prefer, and buy plots which are let me say less than an acre in size, and build studio and single bedrooms out there, that would be ideally suited where I could do that. But to come back to your question, I presently can purchase certain homes which are in prime areas suitable for young adults from my existing fund in Chennai. So you're and not other areas. going to construction right now. ఉన్న డబ్బులతో మీరు ఉన్న అపార్ట్మెంట్స్ ని కొందాం అనుకుంటున్నారు. Yeah, so construction is anyway something which will have to be done, but it's not a big challenge. Are you, do you already have properties which are ready to move in that you have in hand? No, right now I have not, because as you understand, there's a substantial amount of equity required for this. Then what is the quantum of fund that you are looking to set for this? 100 crores. So yeah, it will be a substantial amount of this thing. I still haven't put a number to it, but I'm using this platform basically to reach out if people are interested, or if any of you are interested, we could talk about it. What is the quantum? 100 crores, 1000 crores? You can easily assume to just test out the idea you would require at least 10 crores. Because you basically will go and buy, you wouldn't get into development right away. You'll basically go and buy some bulk properties Which are already built. which are in means if you're already built, then basically it will be hard for you to 10 bargain. crores కి ఏం వస్తుందమ్మా? ఏం రాదు. 10 crores కి ఏం, I mean you can't test out a real estate idea like that in 10 No, crores. madam, 10 crores is a substantial amount of money in today's industry, because a very large number of developers are suffering right now from cash crunch, which is why projects are getting delayed substantially, and the government is not very keen to to give money to developers. What's it called? Because they want to reduce the exposure of banks towards developers. So 10 crores is a substantial amount of money, I can tell you that. So Rohit, you are all alone right now, or you are with somebody, some partner? So right now, as the company, I'm alone, but I have other people who are interested. Okay. They will come on board. They have very good backgrounds in real estate, Okay. and they will come on board the moment things start shaping up. Okay. Is this any other state, somebody in Mumbai or some place they're doing? No, everybody's based here. In Hyderabad. Anybody similar job they're doing it somewhere else? So what is the idea? So there is on a small scale everywhere working hostels, but that's not what I am proposing. I am proposing because the quality of life in a single person's hostel is far lesser than what you have at home. How much it will cost a guy who wanted to? So my target rental I'm Rental, looking yes. at is somewhere between 11 to 15,000 rupees in an area which will take you like say within 5 to 6 kilometers to the IT hubs, which is the prime generator of jobs in. So have you done enough research on that available, the real estate available there? Real estate availability is, like I said, there is a dearth of real estate which is targeted at this particular thing. So the primary investors who will come now will basically, we will look at areas where there are 1 bedrooms and studios apart, which developers are building, trying to buy it out in bulk, and then we will go into development when the time is right. It's basically a good idea. I mean, you probably try to understand what the judges have really complimented you on this. Well, we will be there to need any guidance from us. Sure. There's an real estate field, like we have some mentors to come and talk to you. Thank you. Thank you. సో ఇప్పుడు అనిత గారు అండ్ కృష్ణ గారు మనకి స్కోర్స్ చెప్తారు. ఓవర్ టు ద జడ్జెస్. వంశీ విత్ మై డీల్స్ నేను ఇచ్చిన స్కోర్ ఐడియాకి 15 మార్క్స్, రియలిస్టిక్ దీనికి 15 మార్క్స్, ఇంప్లిమెంటేషన్కి 20 మార్క్స్, అండ్ ప్రెజెంటేషన్ ఐ థింక్ హీ ప్రెజెంటెడ్ రియలీ వెల్, ఆల్ యువర్ థాట్స్, 20 మార్క్స్. సో టుగెదర్ ఐ గేవ్ వంశీ 70 మార్క్స్. కృష్ణ గారు మీరు? Idea 15, realistic 20, implementation 20, presentation 20. తర్వాత స్టాక్ ట్రేడింగ్ ఐడియా 20, తర్వాత రియలిజం కూడా 20, ఇంప్లిమెంటేషన్ 15, ఎందుకంటే టైం ఫ్రేమ్ ఇంకొంచెం క్లారిటీ ఉంటే బాగుండేది. ప్రజెంటేషన్ ఆయన కొంచెం తడబడ్డారు కాబట్టి 10 మార్క్స్ ఇచ్చాను.
Together I gave him 65 marks. Okay. For me, idea 18, realistic 20, implementation 18, presentation 15, so 71. Water tanker app, idea 15, realistic 15, implementation 15, and presentation 10. So together I gave him 55 marks. My one 15 for idea, 15 for realistic, 15 for implementation, and 15 for presentation, so 60 in total. The last idea regarding the real estate, regarding the REIT, idea 15, realistic 15, implementation 10 because it's a long plan అనిపించింది నాకు, presentation 15, so together 55 marks. For smooth.in, idea is 20, realistic 15, implementation 15, presentation 20, so 70 from my person. సో ఈసారి ఎపిసోడ్లో విన్నర్ మిస్టర్ వంశీ, కంగ్రాచులేషన్స్. వంశీ, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. సో ఇప్పుడు మన జడ్జెస్ని పోడియం మీదకి ఇన్వైట్ చేస్తున్నాం. జడ్జెస్, ద మెంటర్స్, సో మన పార్టిసిపెంట్స్ అందరినీ కూడా పోడియం మీదకి రమ్మని కోరుతున్నాం. సో ప్రతిసారి మనం ఒక ఇన్స్పైరింగ్ సక్సెస్ స్టోరీని చూస్తున్నాము. సో ఈసారి కూడా అలాంటి ఒక మోటివేషనల్ ఎగ్జాంపుల్ని చూద్దాం. విద్య, వైద్యం, మీడియా, సినిమా, స్థిరాస్తి రంగాల్లో ఉన్న టాప్ వెబ్సైట్ల రూపకల్పనకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది ఇన్నోవిస్. 2008లో కేవలం 10,000 రూపాయల పెట్టుబడి, 2 ఉద్యోగులతో ఓ ఇరుకు గదిలో ప్రారంభమైంది ఇన్నోవిస్ ప్రస్థానం. వెబ్ డిజైనింగ్ సంస్థగా మొదలైన ఈ స్టార్టప్ కంపెనీ అంచెలంచెలుగా ఎదిగింది. అప్లికేషన్ డెవలప్మెంట్, టెక్నికల్ రైటింగ్, వెబ్ డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్ ఇవన్నీ వేరువేరుగా కనిపిస్తున్నా అన్నీ ఇంటర్లింక్డ్ గానే ఉంటాయి. ఒకదానితో ప్రారంభించి అన్నిటినీ దశలవారీగా పూర్తి చేయాల్సిందే. వీటిని వినూత్నంగా నిర్వహిస్తూ క్లయింట్లకు సర్వీసులు అందిస్తోంది ఇన్నోవిస్. బేసిక్గా ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై స్టడీస్ నేను కంప్లీట్గా ఏదో ఒక బిజినెస్ చేద్దామన్న ఇంటెన్షన్తో ఉండేవాడిని. సో ఈ కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్ సపోర్ట్, పేరెంట్స్, వైఫ్ సపోర్ట్ వీళ్ళందరినీ తీసుకొని ఫస్ట్ ఒక డాక్యుమెంటేషన్ కంపెనీ స్టార్ట్ చేసాము. డాక్యుమెంటేషన్ కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత ద టీమ్ ఆఫ్ ఓన్లీ 3 members. దాంట్లో చిన్న అసైన్మెంట్స్ తెచ్చుకొని లోకల్ కంపెనీస్వి డాక్యుమెంటేషన్ చేయటము, చిన్న జావా .NETవి ఈ రిసోర్స్ని అవుట్సోర్స్ చేయటము, ఇలా స్టార్ట్ చేసాము 2007లో. When come 2008-9 వచ్చేప్పటికి we slowly migrated into the web development, only migrated into the web, and we are only into the web development now. అపోలో, JNTU, మై హోమ్, టెక్ మహీంద్రా, గ్రామ్ సర్క్యూట్స్ ఇలా వివిధ రంగాలకు చెందిన సుమారు 400 సంస్థలు ఇన్నోవిస్ కి క్లయింట్లుగా మారాయి. మొదట్లో వెబ్ డిజైనింగ్ తోనే మొదలు పెట్టినా తర్వాత కంపెనీలకు మార్కెటింగ్ చేశారు నాగేంద్ర. స్టార్టప్ కంపెనీలకు వెబ్సైట్ రూపకల్పన నుంచి విస్తరణ, మార్కెటింగ్ వరకు అన్ని విభాగాల్లోనూ సేవలందిస్తూ కంపెనీల అవసరాలకు తగ్గట్లుగా వెబ్సైట్లు, యాప్స్ రూపొందించి స్టార్టప్స్ కు దిశానిర్దేశం చేస్తున్నారాయన. 10,000 రూపాయలతో మొదలైన ఇన్నోవిస్ ఇప్పుడు 5 కోట్ల రూపాయల టర్నోవర్ కు చేరుకుని 50 మందికి ఉద్యోగావకాశాలు కల్పించింది. కామన్ ఇష్యూ, ద ఫినాన్షియల్ ఇష్యూ అనేది మాకు మేజర్ బర్డెన్ ఇనిషియల్గా. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి కూడా రిసోర్స్ని బల్క్గా ఇన్ హౌస్ చేయకుండా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ రిసోర్సెస్తో అసైన్మెంట్స్ని మల్టిపుల్గా ప్లాన్ చేసుకుంటా ఈ టీమ్ని మేనేజ్ చేస్తూ వీఆర్ మేకింగ్ దెమ్ యాజ్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ దట్ కంపెనీ. ఇది ఈ అసైన్మెంట్ చేద్దాం, ఇది ప్యారల్గా చేస్తే మనం ఇంత తీసుకురావచ్చు, ఇలా టీమ్ మేనేజ్మెంట్ చేసుకుంటా స్లోలీ వీ హ్యాబిచ్యుయేటెడ్ టు దట్. ఈ ఫినాన్షియల్ బర్డెన్ని విత్ ద హెల్ప్ ఆఫ్ ద టీమ్ స్లోలీ వీఆర్ ఏబుల్ టు మేనేజ్ ఇట్. CIO రివ్యూలో టాప్ 20 గూగుల్ సర్వీస్ ప్రొవైడర్స్ లో
స్థానం సంపాదించింది ఇన్నోవిస్. దీంతో పాటు ఐఈఎస్ అందించిన ఉద్యోగ రతన్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. 2016 సంవత్సరానికి గాను ఐటీ రంగంలో బెస్ట్ వరల్డ్ వైడ్ అచీవర్స్ లో ఇన్నోవిస్ స్థానం సంపాదించడం విశేషం. వెబ్ డిజైనింగ్ లో కాపీ పేస్ట్ ధోరణికి తాము వ్యతిరేకమంటున్నాయి ఇన్నోవిస్ వర్గాలు. స్టార్టప్స్కి నేను ఇస్తున్న సలహా ఏంటి అంటే, వాట్ ఎవర్ దే ఆర్ హ్యావింగ్ ఇన్ మైండ్, జస్ట్ గో అండ్ ఫైట్ దట్ ఐడియా. ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక థాట్ ఉంది అంటే ఆ థాట్ని స్టార్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. గెటింగ్ అన్ ఇన్పుట్స్ ఫ్రమ్ మల్టిపుల్ మెంబర్స్ అనేది ఒక ప్రాసెస్ అయితే, వాడు అనుకున్న ఎంటిటీని స్టార్ట్ చేసి ఒక చిన్న ఏరియాని చూస్ చేసుకోవడం, టార్గెట్ ఏరియాని, దాన్ని ఒక తక్కువ బడ్జెట్ లైక్ 1 to 5 lakhsలో ఒక బడ్జెట్ని బిల్డ్ చేసుకొని ఆ ఎంటిటీ ఎలా వెళ్తుంది ఏంటి అనేది ఏదో రైట్ ఆర్ రాంగ్ అనుకున్న ఎంటిటీని వాటి సైకిల్ కంప్లీట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేయడం అనేది బెస్ట్ వే అని చెప్పేది. క్లయింట్ల ఊహకు కూడా అందని ఎన్నో ఫీచర్స్ ను ఇంటిగ్రేట్ చేసి ఒక నూతన ఒరవడికి నాంది పలకడమే తమ అసలు విజయ రహస్యమంటున్నారు ఇన్నోవిస్ ఫౌండర్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ నాగేంద్ర బొమ్మసాని. సో ఇవండి ఈసారి ఎపిసోడ్లో ఐడియాస్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొన్ని ఇన్నోవేటివ్ ఐడియాస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.